హాయ్ గాయ్స్, ఆక్వా ఫార్మింగ్ లో డే 2 లాస్ట్ వీడియోలో సీడ్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయిందో చెప్పాను కదా. ఈ వీడియోలో దీనికి ఇచ్చే ఫీడింగ్ కి ఈ రోజుకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయిందో, రొయ్య సైజుని బట్టి ఫీడింగ్ నెంబర్ అనేది ఎలా చేంజ్ అవుతూ వెళ్తుందో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. రొయ్య పిల్ల వేసింది ఉన్నాయి కాబట్టి రొయ్య పిఎల్ అనేది చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దీనికి ఇచ్చే ఫీడింగ్ చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫీడ్ డైరెక్ట్ చెరువులో వాటర్ పైన వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఫీడ్ లో కొంచెం వాటర్ మిక్స్ చేసి చెరువులో ఇవ్వడం చాలా అంటే చాలా బెటర్. మనం ఏ కంపెనీ ఫీడ్ అయితే వాడుతున్నామో ఆ ఫీడ్ బ్యాగ్ మీద నెంబరింగ్ అనేది ఉంటుంది. 1C నెంబర్ అని, 2C నెంబర్ అని, 3SP అని, ఇలా ప్రతి ఫీడ్ బ్యాగ్ మీద నెంబరింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. పిల్లలు వదిలిన 15 days వరకు కూడా ఈ 1C నెంబర్ ఫీడే వాడతారు. నెక్స్ట్ నుంచి రొయ్య సైజు పెరుగుతూ వెళ్తుంది కాబట్టి 2C 3SP ఇలా ఫీడింగ్ నెంబర్ అనేది మారుతూ వెళ్తుంది అనమాట. నేను గ్రోవెల్ వాళ్ళది మ్యారీగోల్డ్ 1C స్టార్టర్ ఫీడ్ అయితే వాడుతున్నాను. అంటే లాస్ట్ టైం కూడా ఇదే వాడాను. ఇది ఒక బస్తా వచ్చి 25 kgs అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 2050 రూపీస్ అయితే పడింది. మాక్సిమం ఈ ఫీడ్ బ్యాగ్ అనేది 10 days వరకు అయితే సరిపోవచ్చు. డే 2 టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 2050 రూపీస్ అయితే అయింది. మాక్సిమం ఈ వీడియోలో చెప్పిన మ్యాటర్ అంతా చెరువులు చేసే వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది. తెలిసింది కూడా ఇంత ల్యాక్ చేసి చెప్పడానికి రీజన్ ఏంటంటే చెరువుల గురించి తెలియని వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళ గురించి ఇంత డీటెయిల్ గా అయితే చెప్పాను. దీని వల్ల ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే సారీ. 3 వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.